గత వారం రోజులుగా 15 రోజులుగా కరోనా కేసెస్ బాగా పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. కొన్ని ప్రత్యేకంగా ఒక 10-12 రాష్ట్రాల్లో కూడా బాగా పెరుగుతున్నాయి. ఓవరాల్ గా దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక వారంలోనే 67% కేసులు పెరిగిన సిచ్యుయేషన్. కరెక్ట్ గా మన దగ్గర లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ అవి ఇంపోజ్ చేసి రేపటికి సంవత్సరం అవుతుంది. సో ఏంటి, మనం కరోనా సెకండ్ వేవ్ ని ఫేస్ చేస్తున్నామా? దీని నుంచి బయటపడాలంటే భారత్ చేయాల్సింది ఏంటి? లాక్డౌన్ తరహా సిచ్యుయేషన్ ని మళ్ళీ ఫేస్ చేసే స్థితిలో అయితే లేదు. ఆర్థికంగా ఎంత నష్టపోయామో మనందరికీ తెలుసు. సో జరగాల్సింది ఏంటి, ఎట్లా దీన్ని కంట్రోల్ చేయాలని దాని మీద చర్చలోకి వెళ్దాం. మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు యూకే బేస్డ్ డాక్టర్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ ఆరూరి సోమయ్య గారు అండ్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ లావణ్య మనతో జాయిన్ అవుతున్నారు. చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ కూడా జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. సార్ నమస్తే అండి. సోమయ్య గారు మీతో స్టార్ట్ చేస్తాను సార్. బికాజ్ మీరు సెకండ్ వేవ్ ని కూడా సమర్థవంతంగా యూకే డీల్ చేసింది. కొన్ని ఇప్పుడే అన్లాక్ తరహా రెస్ట్రిక్షన్స్ అవి ఎత్తేస్తున్నారు కాబట్టి ఎట్లా సార్, అంటే అసలు సెకండ్ వేవ్ అనేది ఇక్కడైతే ఇండియాలో ఇంకా అయిపోయింది కరోనా, సెకండ్ వేవ్ ఛాన్సే లేదని చెప్పి అందరం అనుకుంటున్న టైంలో సడన్ సర్జ్ మాకు కనిపిస్తుంది. యూకే ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్, సెకండ్ వేవ్ ని ఎట్లా డీల్ చేసింది? థ్యాంక్స్ అండి ఫర్ నన్ను అడిగినందుకు. ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే కరోనా ప్రాణాంతకం కాదు, అంతా తగ్గిపోతా ఉంది, మన ఇష్టం వచ్చినట్టు తిరగవచ్చు, పెళ్లిళ్ళకి వెళ్ళొచ్చు, ఫంక్షన్స్కి వెళ్ళొచ్చు, అవన్నీ అలా జరుగుతూ ఉన్నాయి. సో మీ ప్రేక్షకులకు చెప్పాల్సింది ఒకటేంటంటే, కరోనా ప్రాణాంతకమైనది. సరే, తక్కువ మందిలో ప్రాణాంతకంగా వస్తుంది, మిగతా వారందరూ రికవర్ అవుతున్నారు. కానీ ఇంకా అది పూర్తిగా పోలేదు కాబట్టి జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాలి. సో ఆ జాగ్రత్తలు చెప్పేదానికంటే ముందుకంటే, యూకేలో మీకు తెలుసు క్రిస్మస్ టైంలో కొంచెము లాక్డౌన్ ని అంటే రిలాక్స్ చేశారు. రిలాక్స్ చేయడం వల్ల ఏమైందంటే, మళ్ళీ క్రిస్మస్ టైం అప్పుడు ఫ్యామిలీస్ ని కలవడము, లేకపోతే పిల్లలు వాళ్ళ ఇంటికి రావడము, పెద్దవాళ్ళని కలవడము, నర్సింగ్లలో ఉండే పేరెంట్స్ దగ్గర కలవడానికి వెళ్ళడం జరిగింది. అతి ముఖ్యమైన కారణం ఇక్కడ సెకండ్ పీక్ రావడానికి ఏంటంటే అది ఒక రీజన్ అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఎల్డర్లీ పీపుల్ మన ఇండియాలో కాకుండా పిల్లల దగ్గర ఉండకుండా నర్సింగ్లలో ఉంటారు, కేర్ హోమ్లలో, నర్సింగ్ హోమ్లలో ఉంటారు అనమాట. అక్కడ ఒక్కరికి వస్తే నర్సింగ్ హోమ్ మొత్తంలో ఉన్న పేషెంట్స్ కి వస్తుంది. ఎందుకంటే అందరూ ముసలి వాళ్ళు, జబ్బులున్న వాళ్ళు, ఇప్పుడు షుగర్ పేషెంట్స్, లేకపోతే హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి. సో అందులో ఒక్కరికి వచ్చిన మిగతా వాళ్ళకి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల ఏమైందంటే సెకండ్ పీక్ వచ్చేసింది. రెండవ రీజన్ ఏంటంటే, స్కూల్స్ ఓపెన్ చేశారు. అది తాత్కాలికంగా 3 రోజులైనా కూడా స్కూల్స్ ఓపెన్ చేయడం ఏమైందంటే పిల్లలకి వచ్చింది. పిల్లలకు పెద్ద సిమ్టమ్స్ రావు కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. కానీ ఒకసారి వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకు స్ప్రెడ్ కావడం జరిగింది. అది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే, ఆబ్వియస్లీ వేరియేషన్, మీరు పేరే వినుంటారు, యూకే వేరియంట్ అని, హైలీ ట్రాన్స్మిసిబుల్ డిసీజ్. దానివల్ల ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చాయి, ప్లస్ మోర్టాలిటీ కూడా ఎక్కువ అయిపోయింది అనమాట. సో దీని వల్ల సెకండ్ పీక్ వచ్చింది, వెంటనే లాక్డౌన్ విధించారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ కూడా విపరీతంగా పెంచడం వల్ల ఆ వ్యాక్సినేషన్ నెంబర్స్ ఎక్కువ అయ్యాయి, ప్లస్ అట్ ద సేమ్ టైం లాక్డౌన్ వల్ల కేసెస్ తక్కువ అవుతున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా ఆల్మోస్ట్ లెస్ దాన్ 100 డెత్స్ రికార్డ్ అయినాయి యెస్టర్డే. సో కంపల్సరిగా గవర్నమెంట్ తీసుకున్న చర్యల వల్ల లాక్డౌన్ కానీ, లేకపోతే స్కూల్స్ మానేయడం కానీ, లేకపోతే వ్యాక్సినేషన్ అతి తొందరగా అందరికి వల్నరబుల్ పీపుల్ మొత్తం వ్యాక్సినేషన్ చేయడం వల్ల ఈ 3 రీజన్స్ వల్ల కేసెస్ తగ్గిపోయాయి. సో ఇప్పుడు చెప్పండి. ఐ కమ్ బ్యాక్ టు యూ డాక్టర్ సోమయ్య. మనం ఒకసారి ఖాన్ గారితో మాట్లాడదాం. ఖాన్ గారు, మీ అబ్జర్వేషన్ అంటే, సోమయ్య గారు మాట్లాడుతూ స్కూల్స్ ఓపెన్ చేయడం వల్ల అక్కడ సర్జ్ కనిపించింది అని చెప్పి, మన దగ్గర ఈ మధ్య మనం తెలంగాణ వరకు చూసుకుంటే కూడా విపరీతంగా స్కూల్స్ లో పిల్లలకి, టీచర్స్ కి, ఇంకా అక్కడ వర్క్ చేసే వాళ్ళకి బాగా ఎక్కువగా కరోనా కేసెస్ వస్తున్న సిచ్యుయేషన్. ఓవరాల్ గా మన దేశంలో ఈ సడన్ సర్జ్ ఒక వారం రోజుల్లో 67% కేసెస్ పెరిగాయంటే అంత ఈజీ నెంబర్ కాదు. సో ఏంటి కారణాలుగా వేటిని చూడొచ్చు అంటారు? నమస్తే అండి. మామూలుగా ఈ కారణాలు, ఈ కరోనా వ్యాప్తి చెందడానికి కారణాలు ప్రపంచంలో ప్రతి చోట ప్రతి ఒక్క చోట కూడా ఒకటే కారణం అండి. అంటే ఈ గుంపులు రావటం, ఒకటి కలిసి ఉండటం అంటడం వల్లనే దాని వలన వస్తుంది. ప్రత్యేకించి ఏంటంటే పిల్లల్లో ఎందుకు వస్తుంది అంటే, పిల్లలు వాళ్ళ స్కూల్ కి, కాలేజెస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్లోజ్ ప్రాక్సిమిటీ ఉంటారు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళలా కాకుండా పిల్లలు చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళలో ఒక్కళ్ళకి వచ్చినా కానీ ఆ స్ప్రెడ్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే మన దేశంకి వచ్చేటప్పటికి అక్కడక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్, ఫంక్షన్స్ యథావిధిగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫంక్షన్స్ లో రిస్ట్రిక్షన్స్ ఇంత ముందు ఉండేవి, ఇప్పుడు మాత్రం రిస్ట్రిక్షన్స్ లేనే లేవు. ఆ రిస్ట్రిక్షన్స్ అవి లేవు. తర్వాత బస్సులో ప్రయాణాలు కానీ, ఇప్పుడు
మెట్రో ప్రయాణాలు కానీ, తర్వాత సినిమా హాల్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జెడ్ 100% కెపాసిటీకి ఎక్స్టెండ్ చేసేసారు. సో వీటన్నిటి కారణాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే స్ట్రెయిన్స్ ఎలా వేరియంట్ అవుతున్నాయో మన దగ్గర అంత అనుకున్నంతగా జరగటం లేదు. సో ఒక్కొక్క స్ట్రెయిన్ ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యే స్ట్రెయిన్ బయటకు వస్తుంది. సో ఈ కారణాల వల్ల గత 15 రోజుల నుంచి ఒకేసారి సర్జ్ వచ్చేసింది. దానివల్ల కొద్దిగా ఆందోళనకరంగా ఉన్నట్లే లెక్కండి. అంటే ఈ కీడు ఇంకా ఇట్లానే ఉండినట్లయితే కొద్దిగా చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎస్ సార్. డాక్టర్ లావణ్య, మీ ఒపీనియన్ ఏంటి? మనం 1 year క్రితం చాలా భయపడిపోయాం. కరోనా అనగానే, కరోనా కేసెస్ పెరుగుతున్నాయి అనగానే ఎక్కడికక్కడ రకరకాల జాగ్రత్తలు గవర్నమెంట్స్ అన్ని కూడా తీసుకున్న పరిస్థితి. బట్ ఇప్పుడు మళ్ళీ మనం ఇంత సర్జ్ కేసెస్లో చూసినప్పుడు ఎట్లా ఆలోచించాలి డాక్టర్? అంటే పానిక్ అవ్వమని ఎవరు చెప్పరు, బట్ ఎంత అలర్ట్నెస్ అవసరం అంటారు? నమస్తే అండి డాక్టర్స్ అందరికి, V6 ప్రేక్షకులకి. మీరు అడిగిన క్వశ్చన్ చాలా రెలవెంట్ గా ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ కంపల్సరీగా కన్ఫర్మ్డ్ గా వచ్చేస్తుంది. మార్చ్ 5వ తారీఖున ఉత్తినే 3,000 కేసెస్ మాత్రమే ఉన్నాయి మన భారతదేశంలో. ఇప్పుడు 50,000 అంటే 46,000 50,000 మధ్యలో ఉన్నాయి. ఎక్కువ మహారాష్ట్ర, కేరళ ఉన్నాయి, 4 స్టేట్స్ లో ఉన్నాయి. కానీ తెలంగాణలో కూడా స్ప్రెడ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి. నంబర్ ఆఫ్ డెత్స్ కూడా రిపోర్ట్ అవుతున్నాయి బాగా. అయితే మూవ్మెంట్ బాగా పెరిగింది, జనంలో మూవ్మెంట్ బాగా పెరగడంతో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ని అరికట్టడం చాలా కష్టం. మనకు అన్ని ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ ఉండగా, వ్యాక్సినేషన్స్ ఉండగా కూడా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, హ్యాండ్ హైజీన్ అందరికీ తెలిసిన విషయం అయినా సరే పాటించకపోవటం అనేది మళ్ళీ రివైవ్ చేయడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అలానే మన ఎకానమీ దెబ్బతీస్తూ అందరికి ఇబ్బంది పెడుతూ లాక్డౌన్ చేసే అవకాశం లేదు. సో ఇందులో స్వింగ్ నియంత్రణ అంటే ఎవరికి వాళ్లే భయపడి జాగ్రత్త తీసుకుని మాస్క్ ధరించుకుని సోషల్ డిస్టెన్సింగ్ తగ్గించుకుని అత్యవసరమైన కార్యక్రమాలు తప్పితే మిగిలిన కార్యక్రమాలు తొలగించి అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవడం ఒక చర్య. రెండు, ప్రభుత్వం తరపు నుంచి ఏంటంటే వ్యాక్సినేషన్స్ కి కొన్ని క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏవైతే ఉన్నాయో అవి కొంచెం మార్చాల్సి ఉంటుంది. 45 years విత్ కోమార్బిడ్ ఇల్నెస్ అని ఒక ఎనెక్షర్ 1 అని ఒక ఫామ్ క్రియేట్ చేసి అందులో రకరకాల మెడికల్ ప్రాబ్లమ్స్ పెట్టారు. అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కానీ ఆ ఫామ్ లో, ఆ చెక్ లిస్ట్ లో ఏదన్నా ఒకటి వర్తిస్తేనే మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా 18 years అండ్ అబౌవ్ ఆల్ పాపులేషన్ కి వ్యాక్సినేషన్ అలౌ చేస్తే అందరూ కూడా వ్యాక్సినేషన్ తీసుకోగలిగే పక్షంలో ఇది కొంతవరకు దాని తీవ్రత తగ్గుతుంది. స్ప్రెడ్ ఆగకపోయినా తీవ్రత తగ్గుతుంది. వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అడ్మిట్ అవ్వరు, వాళ్ళందరూ మార్బిడిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంతగా సోకించదు. ఈ వ్యాప్తి ఉన్నా సరే సివియరిటీ తక్కువ ఉంటుందో, డెత్ కేసెస్, మోర్టాలిటీ, సివియరిటీ తక్కువ ఉంటుందో పానిక్ తగ్గుతుంది. సో వ్యాక్సినేషన్ మనం ఇంకా వేగంగా 2.4 crores వ్యాక్సినేషన్స్ పూర్తి చేసుకున్నాం. కానీ దాన్ని ఇంకా కూడా 3 times ఎక్కువ వేగంగా పెంచాలి. వ్యాక్సినేషన్ అవైలబిలిటీ కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో ప్రభుత్వాలు ఈ పని చేస్తున్నాయి. మన సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పూర్తి స్థాయిలో దీన్ని ఎదుర్కొంటున్నాయి, ఈ ఛాలెంజ్ ని. కానీ ప్రజలు ఈలోగా సెకండ్ వేవ్ మనకి రాగలదనే భయం పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, ఇది అందరూ చెప్పే విషయమే. కానీ ఎవరి కాళ్ళకి ఆ భయం రావట్లేదు, ఎందుకంటే మన వరకు వచ్చినప్పుడు సంగతి చూద్దాం అన్నట్టుగా ఉంది. సో సెకండ్ పాయింట్, సారీ ఫర్ ఇంటరప్షన్ డాక్టర్ లావణ్య, ఈ 1 year లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అంటే హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం ఎన్ని కేసులు వచ్చినా సరే మనం డీల్ చేయొచ్చు అన్న స్థితికి మనం చేరుకున్నామండి ఈ 1 year లో? ఏమన్నా ఈ ఎన్ని కేసులు వచ్చినా మనం డీల్ చేయగలం అనేది టెస్టింగ్ పరంగా, తర్వాత పీపీఈ కిట్స్, డయాగ్నోస్టిక్ టెస్టింగ్, పోనీ అవేర్నెస్ క్రియేట్ చేయటంలో, పబ్లిక్ అవేర్నెస్ లో మనం కొంతవరకు చేరాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సపోజ్ యూకే, ఇటలీ, యుఎస్ లో లాగా మనలో చాలా మంది ఎక్కువ మార్బిడ్ గా సిక్ అయితే అదిను అసలు అఫోర్డబుల్ పేషెంట్స్ కాని వాళ్ళు, పూర్ పీపుల్, వనరబుల్ గ్రూప్స్ లో వాళ్ళు సిక్ అయితే వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్లో చేరాల్సి వస్తే చాలా దౌర్భాగ్యం అవుతుంది. ఎందుకంటే మనకు అన్ని వెంటిలేటర్స్ కానీ, అన్ని ఐసోలేషన్ బెడ్స్ కానీ, ఆ ఆక్సిజన్ ఫెసిలిటీ కానీ, ఆ మందులు కానీ, ఆ డాక్టర్ సిబ్బంది కానీ, ఆ పూర్తి కేర్ అంటే అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు పైసా ఖర్చు లేకుండా గవర్నమెంట్ ఫెసిలిటీలో కూడా మామూలు ప్రజలు ఎటువంటి ఇబ్బంది, రిస్క్ లేకుండా డిశ్చార్జ్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుండాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనీ ఫెసిలిటీయే కాకుండా అన్ని రకాల మల్టీ ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో 100% గా మనం అవైలబుల్ గా ఉండాలి. అంత లేదు. 1 year లో మనం చాలా లక్కీగా బయటపడ్డాం ఇండియాలో, అందుకనే మనం ఇందులో అంతగా ఎక్స్పోజ్ అవ్వలేదు. కానీ చాలా స్టేట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత పూర్తి స్థాయిలో డెవలప్ చేయలేదు. అది కాక ఇప్పుడు వచ్చిన కొత్త బడ్జెట్స్, బోత్ యూనియన్ బడ్జెట్ లో కొంత ఇంక్రీజ్ చేశారు, కానీ ఆల్మోస్ట్ డెవలప్ చేశారు, 75% పెంచారు.
అందులో కూడా ఎక్కువగా శానిటేషన్ వర్క్, న్యూట్రిషనల్ అండ్ ఇమ్యునైజేషన్ కి ఎక్కువ మనీ కేటాయించారు. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ పర్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కి బడ్జెట్ కేటాయించలేదు కదండి. అంటే ఇప్పుడు మన ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ జనరల్ హాస్పిటల్ కి ఎక్కువగా, ఫీవర్ హాస్పిటల్, నీలోఫర్ హాస్పిటల్ వీళ్ళందరికీ ఎక్కువ ఈ కరోనా కేసెస్ అడ్మిట్ చేసుకోవటం, దీని ద్వారా మన ఎక్స్పోజర్ అక్కడ ఎక్కువ జరిగింది. ఎందుకంటే పేషెంట్స్ అందరూ అక్కడ అడ్మిట్ అవ్వడం, డిశ్చార్జ్ అవ్వడం ఫస్ట్ లైన్ అదే అయింది. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్ అయినాయి. ఈ హాస్పిటల్ ఫెసిలిటీస్ లో ఛాలెంజింగ్ పడిన, మనం ఇబ్బందులు పడిన అన్ని ఫెసిలిటీస్ ని కూడా కరెక్షన్ చేయడానికి కావాల్సినంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కి కావాల్సిన బడ్జెట్ కేటాయింపు జరగలేదు. మొన్న రిలీజ్ అయిన బడ్జెట్ లో కూడా ఏ మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. అయితే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కి 2 crores అని ఒక న్యూస్ పేపర్ లో, 6 crores అని ఇంకో పేపర్ లో, మొత్తానికి బిట్వీన్ 2 and 6 crores ఆ హాస్పిటల్ కేటాయించారు. కానీ అక్కడ కూడా 500 beds పూర్తి స్థాయిలో ఇంకా ఫుల్లీ ఫంక్షనల్ గా లేవు. మన కనుక ఒక పెద్ద కరోనా వేవ్, సెకండ్ వేవ్ ఆర్ థర్డ్ వేవ్ కొడితే ఆ హాస్పిటల్ లో కూడా పూర్తిగా పైసా ఖర్చు లేకుండా అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మన పేషెంట్స్ కి పూర్తి స్థాయిలో మెడికల్ ఫెసిలిటీ అందించగలవా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఇదేమో హైదరాబాద్ లో సంగతి. ఎన్నో రూరల్ ప్లేసెస్ ఉన్నాయి, అర్బన్ ప్లేసెస్ ఉన్నాయి. రూరల్ అగ్రికల్చర్ కి రైతు బంధు, రుణమాఫీకి 25,000 కోట్లు, 40,000 కోట్లు కేటాయింపు జరిగింది. కానీ మనకి ఓన్లీ 100 crores మాత్రమే పెంచారు పోయినసారికి ఇప్పటికి బడ్జెట్ లో. 5,900 నుంచి 6,100-200 వరకు మనకి కేటాయింపు జరిగింది. లెస్ దాన్ 2% మాత్రమే హెల్త్ బడ్జెట్ ఉంది. అయితే ఈ బడ్జెట్ తో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ రూరల్ హెల్త్, పబ్లిక్ హెల్త్ కేర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, టెరిషరీ, సెకండరీ హెల్త్ సెంటర్స్ కి ఏ మాత్రం కేటాయింపు పెరగలేదు. సో హౌ కెన్ యూ సీ దిస్ యాజ్ రిఫ్లెక్టింగ్ ఇన్ టు అ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఓన్లీ పబ్లిక్ అవేర్నెస్ పెరిగింది. లాస్ట్ ఇయర్ ఇచ్చిన 100 crores సెంటర్ నుంచి స్టేట్ కి ఇచ్చిన కోవిడ్ కేర్ కి సంబంధించిన ఫెసిలిటీ అంటే పీపీఈ కిట్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్ టెస్ట్ కావచ్చు, ఫస్ట్ ట్రయాజ్ అండ్ అడ్మిషన్ వరకు ఉపయోగించుకున్నారు. కానీ పాండమిక్ ద్వారా అసలు ఏమాత్రం కొంచెం కూడా అలర్ట్ అయినట్టు కనిపించట్లేదు కదా మన ప్రభుత్వాలు. రైట్, ఐ కమ్ బ్యాక్ టు యు డాక్టర్ ఎమ్ఏ ఖాన్ గారు. కెన్ యూ మేక్ యూర్ పాయింట్ అండి ఇప్పుడు లావణ్య గారు చెప్పిన దాని మీద? ఎస్ అండి, ఆమెతో మేడంతో కొద్దిగా కాంట్రడిక్ట్ చేస్తామండి. ఎందుకంటే మాకు ఫస్ట్ మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ టేకప్ చేసింది, ప్రైవేట్ హాస్పిటల్స్ కాదండి. ఫస్ట్ ఎప్పుడైతే మనం 24th March నుంచి స్టార్ట్ అయిన కేసులు ఆ తేలిన తర్వాత పీక్ లెవెల్ కి వచ్చిన తర్వాత కూడా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇంక్లూడింగ్ మా చెస్ట్ హాస్పిటల్, గాంధీ తర్వాత చెస్ట్ హాస్పిటల్ హైయెస్ట్ బర్డెన్, మా చెస్ట్ హాస్పిటల్ హైయెస్ట్ బర్డెన్ చేసిన తర్వాత ఏమైందంటే అఫ్ కోర్స్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొంత కొద్దిగా తక్కువ ఉన్నది మాత్రం నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ఎలా ఉంది ఖాన్ గారు, మనం మాట్లాడుకుంటున్నది 1 year లో ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అనే దాని మీద? అప్పటికి అదే చెప్పబోతున్నానండి. ప్రతి హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ట్యాంకర్స్, ఆక్సిజన్ పైప్ లైన్స్, ఐసీయూ బెడ్స్, వెంటిలేటర్స్. ఇప్పుడు మా హాస్పిటల్లో ఉంటే ప్రతి బెడ్ కి ఒక వెంటిలేటర్ ఉందండి. 123 బెడెడ్ హాస్పిటల్ మాది, ఇది కరోనా కోసం. 123కి 123 ఐసీయూ వెంటిలేటర్స్ ఉన్నాయి, మానిటర్స్ ఉన్నాయి, తర్వాత ఇన్ఫ్యూజన్ పంప్స్ అండి. అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసింది. తర్వాత మ్యాన్ పవర్ కూడా మేము ఎస్ఆర్ అంటే సీనియర్ రెసిడెంట్ ని దాదాపు 50 members ఉన్నారు. అంటే సిబ్బంది కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఆక్సిజన్ కానీ, మెడిసిన్స్ కానీ ఎలాంటి కొరత లేదు. ఆ పీక్ లెవెల్లోనే మేము చేయగలిగాము. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చినా కూడా, అంత పీక్ లెవెల్ వచ్చినా కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే మాకు ఇక్కడ ఏంటంటే మా ప్రభుత్వ హాస్పిటల్ తో పాటుగా ఈ ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఓపెన్ అయిపోయింది కాబట్టి కొంతవరకు మనం ఈజీగానే ట్యాకిల్ చేయొచ్చు అండి, ఆధారపడాల్సిన పడేది. ఇంకొక విషయం అండి, ఇంతకుముందు కేసెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నుంచి హైదరాబాద్ కి డంప్ అయ్యాయి. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో కూడా అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్స్ లో ఆక్సిజన్ పైప్స్, మెడిసిన్స్, వెంటిలేటర్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేసులు తగ్గిన తర్వాత కూడా అలర్ట్ అయ్యాం. కాకపోతే ఈ 10 రోజుల నుంచి ప్రభుత్వం చిన్న బ్రేక్ తీసుకుందాం. లావణ్య గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు ఆఫ్టర్ ద బ్రేక్. చిన్న బ్రేక్ తర్వాత చర్చ కంటిన్యూ చేద్దాం. అసలు ఏంటి బ్రిటన్ స్ట్రెయిన్ B.1.1.7 అంటున్నారు. ఇది టెంపరేచర్ తో సంబంధం ఉండదట, ఎలాంటి టెంపరేచర్ లో అయినా చాలా వేగంగా ఇది స్ప్రెడ్ అవుతుందని చెప్పి ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దీని మీద డాక్టర్ సోమయ్య గారు ఒపీనియన్ తీసుకుందాం. సోమయ్య గారు, ఏంటండి సొల్యూషన్ ఏంటంటారు? మీరు ఎట్లా అనలైజ్ చేస్తారు ఇండియాలో ఉన్న సిచ్యుయేషన్ ని? ఇప్పుడు ఇక్కడ జరగాల్సినది ఏంటంటారు? ఓకే, మూడు గురించి మనం మాట్లాడుకోవాలండి. మూడింటి గురించి. ఒకటి ఏంటంటే మానవ ప్రవృత్తి, అంటే మనిషి ప్రవృత్తిని మనం మార్చుకోగలిగితే అదొక మెయిన్ ఇంపార్టెంట్ సొల్యూషన్ అవుతుంది. అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఎలా ఉన్నదంటే ప్రతి ఒక్కరు పార్టీలకు పోవడం కానీ, పెళ్లిలకు పోవడం కానీ, ఎలక్షన్స్ రావడం, వాటిలోకి ఓట్లు వేయడానికి పోవడం కానీ, లేకపోతే స్కూల్స్ ఓపెన్ చేయడం కానీ, వీటి వల్ల ఏమైందంటే
ఒక భయం లేకుండా పోయింది. ఎందుకంటే కరోనా మాకు రాదు, వచ్చినా కూడా మేము బాగానే ఉంటాము, ఓన్లీ యూరోపియన్ కంట్రీస్ మాత్రమే ఎక్కువగా అఫెక్ట్ అయినాయి, ఇండియాలో ఎక్కువ అఫెక్ట్ కాలేదు, మాకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంది, ఎండ ఎక్కువ ఉంది, దీనివల్ల మాకు తక్కువ అవుతున్న కేసులు అని చెప్పేసి ఎవ్వరు కూడా బేసిక్ ప్రికాషన్స్ ని తీసుకోవట్లేదు. ఇందాక లావణ్య గారు క్లియర్ గా చెప్పారు, మనకి కోవిడ్ అనేది ఇంకా పోలేదండి. ఓకే, యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ రూల్స్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతే గనక ఆ స్ప్రెడ్ అనేది కంట్రోల్ చేయగలం. రెండోది, ఇప్పుడు మీరు యూకే లాగా లేకపోతే జర్మనీగా లెక్క లాక్డౌన్స్ చేస్తే ఆ కంట్రీస్ అఫోర్డ్ చేయగలవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కానీ ఇండియాకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అఫోర్డబిలిటీ కానీ ఎకనామిక్ గా కోలుకునే శక్తి ఇంకా రాలేదు. కాబట్టి స్వీయ నియంత్రణ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ చేసుకోవాల్సింది. ఒకటి ఏంటంటే వ్యాక్సినేషన్. ఇప్పుడు మీరు కంట్రీస్ లో వరల్డ్ మొత్తం కనుక చూసుకుంటే హైయెస్ట్ వ్యాక్సినేషన్ పర్ పాపులేషన్, ఓకే, నాట్ ఓవరాల్ పాపులేషన్, పర్ 100 పీపుల్ కనుక చూసుకుంటే ఇజ్రాయెల్, యూకే, యుఎస్ఏ ఈ 3 కంట్రీస్ హైయెస్ట్ లో ఉన్నాయి. ఇప్పుడు జర్మనీ చూసుకోండి, జర్మనీ యూరోపియన్ యూనియన్ నుంచి యూకే ఎప్పుడైతే బయటకు రావడం వల్ల ఇంటర్నల్ తగాదాల వల్ల వ్యాక్సినేషన్ కొద్ది రోజులు ఆపేశారు. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ క్లాట్స్ వస్తున్నాయని చెప్పేసి ఏం బేసిస్ లేకుండా కూడా ఆపేశారు. అది పొలిటికల్ ఇష్యూ. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు జర్మనీలో కేసెస్ ఎక్కువ అయిపోయినాయి, సెకండ్ లాక్డౌన్ విధించారు. ఇప్పుడు ఫ్రాన్స్ కూడా అలాగే ఉంది. జర్మనీలో 8% టోటల్ పాపులేషన్ వ్యాక్సినేషన్ అయితే యూకేలో ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ ద పాపులేషన్ హావ్ బీన్ వ్యాక్సినేటెడ్. సో సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ కంపల్సరీగా ర్యాపిడ్ గా ఇంక్రీజ్ చేయాలి. ఇండియా చాలా చేసింది, ఇంకా చేయాలి. కానీ ఇంకా ఆ జనాలకి వ్యాక్సినేషన్ ఉన్న అపోహలు తీసేయాల్సి వస్తుంది. రెండోది. ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉన్నాయో కంట్రీ మొత్తం లాక్డౌన్ చేయకుండా ఆ ఏరియాని ఐసోలేట్ చేసేసి ఆ ఏరియాని మాత్రం లాక్డౌన్ లోకి విధించండి, రెస్ట్రిక్షన్స్ పెట్టండి సీరియస్ గా. ఏమవుతుందంటే దానివల్ల వైరస్ ఆ ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకు స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. సో కంట్రీ మొత్తం లాక్డౌన్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మహారాష్ట్ర చూసుకోండి, మహారాష్ట్రలో కేసులు చాలా ఎక్కువైపోయినాయి. సో కాబట్టి లోకల్ లాక్డౌన్ అనేది చాలా ఇంపార్టెంట్. యూకే అలాగే చేసింది, కొన్ని టియర్ సిస్టమ్ పెట్టి టియర్ 1, టియర్ 2, టియర్ 3, టియర్ 4 లాగా పెట్టి ఎక్కడైతే కేసెస్ ఎక్కువ ఉన్నాయో వాటిని టియర్ 4 లోకి మార్చడము, లేకపోతే తక్కువ ఉంటే టియర్ 3, అలా ఆ టియర్ సిస్టమ్ వల్ల ఏమైందంటే మొత్తం యూకే అంతా లాక్డౌన్ లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. అఫ్కోర్స్ చివరికి దాని అవసరం వచ్చింది అనుకోండి, ఈ క్రిస్మస్ వల్ల కానీ ఈ స్కూల్ పిల్లల వల్ల కానీ. ఇంకొకటి 4వది ఏంటంటే స్కూల్స్ ఓపెన్ చేశారు. ఓకే, స్కూల్స్ ఓపెన్ చేసడం చాలా మంచిది. లేకపోతే ఏంటంటే పిల్లలు చాలా మందికి ఇప్పుడు మొబైల్ ఫెసిలిటీస్ లేవు, టీవీ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళు చదువుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది కరెక్ట్. కానీ వాళ్ళకి ఆ సెల్ఫ్ కేరింగ్, ఆ మాస్క్లు వేసుకోవడం కానీ అంత దగ్గర కూర్చోకపోవడము. ఇప్పుడు నా కూతురు స్కూల్లోకి ఇక్కడ వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే బెంచెస్ అరేంజ్మెంట్ చేంజ్ చేశారు. అంటే ఏంటంటే ఒకరికొకరు ఇద్దరికి ఇప్పుడు ముఖానికి ఫేస్ చేసుకోకుండా ఒకరు వీపు ఫేస్ చేసుకోవడము, అంటే మనం ఒకరి వెనక ఒకరు కూర్చోవడం రాదర్ దాన్ ఆపోజిట్ కూర్చోవడం అనమాట. అట్లా ప్రికాషన్స్ కనుక తీసుకుంటే మనం కంపల్సరీగా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. కానీ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జనాలకి ఆ సివియారిటీ అర్థం కావాలండి. ఎందుకంటే కోవిడ్ వచ్చి పేషెంట్ చనిపోతే చనిపోయిన వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. చనిపోయిన వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి, మా దాకా రావట్లేదు కదా అని చెప్పేసి విచ్చలవిడిగా తిరుగుతున్నారు. ఫేస్ మాస్క్ వేసుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. వేరే దగ్గరికి వెళ్తే గనక ఎవరైతే మాస్క్లు వేసుకుంటారో వాళ్ళందరూ వేరే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏంది నువ్వు ఫేసెస్ మాస్క్ వేసుకొని వచ్చాడు, మిగతా వాళ్ళు ఎప్పుడు వేసుకోవట్లేదు కానీ అంతమాట. ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఇండియాలో. కాబట్టి ఆ పరిస్థితి మారాల్సి ఉంటది. కోవిడ్ అనేది చాలా సీరియస్ ఇల్నెస్ అండి, చనిపోతున్నారు చాలా మంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండియాలో ఉన్నప్పటికీ కూడా నెంబర్ ఆఫ్ వెంటిలేటర్స్ లేవు. పర్ పాపులేషన్ చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ డాక్టర్స్ తక్కువ, నెంబర్ ఆఫ్ నర్సింగ్ స్టాఫ్ తక్కువ. మీకు ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ అన్ని మేజర్ సిటీస్ లలో ఉన్నాయి. ఇప్పుడు ఖాన్ గారు చెప్పారు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ఫెసిలిటీస్ పెంచారు అంటున్నారు. కానీ మీరు పర్ పాపులేషన్ చూసుకుంటే ఉన్న పాపులేషన్ కి ఉన్న వెంటిలేటర్స్ తక్కువ, డాక్టర్స్ తక్కువ, నర్సెస్ కూడా తక్కువ ఉంటది. కాబట్టి ఈ సిచ్యువేషన్ తగ్గేంత వరకు కంపల్సరిగా ఆ ఫేస్ మాస్క్ వాడడము, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ వాషింగ్ చేసుకోవడము, ప్లస్ వ్యాక్సినేషన్, ఇవి రెండు సైమల్టేనియస్ గా జరిగితే కనుక సోమయ్య గారు మళ్ళీ మాట్లాడతా. ఖాన్ గారు, ఎట్లా జనాల్లో వీరు సోమయ్య గారు చెప్పిన పాయింట్స్ చూస్తే ఎట్లా జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలంటారు? ఇప్పటికీ కూడా జనాల్లో ఏమాత్రం సీరియస్నెస్ లేదు, మాస్క్ లేకుండా ఇష్టం వచ్చినట్లు బయట తిరుగుతున్నారు. ఎట్లా వీళ్ళలో అవేర్నెస్ తీసుకొచ్చేది ఎట్లా? ఎందుకంటే మహారాష్ట్ర ఎంతో దూరంలో లేదు మనకి, మన పక్కనున్న రాష్ట్రాలన్నింటిలో కూడా కరోనా చాలా డేంజరస్ గా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి. సో ఎంత అలర్ట్ గా మనం ఉండాలంటారు? విచిత్రం ఏంటంటే ఈ పాండమిక్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ వ్యాక్సిన్ అని దాని గురించి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. చివరికి వచ్చిన తర్వాత ఎవరైతే వేసుకోవాలని కొన్ని గ్రూప్స్ కు మేము ఐడెంటిఫై చేశామో వాళ్ళ వెనక్కి దగ్గర మళ్ళీ. అది విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు ఏ గ్రూపులకైతే ఇంకో మేడం కూడా ఇంకో పాయింట్ చెప్పారు,
ఎక్స్టెన్షన్ చేయాలండి. అంటే వ్యాక్సినేషన్ ఈ రిలాక్సేషన్ చేయాలి ఏజ్ గ్రూపులు అవన్నీ. అది ఆ ప్రపోజల్ కూడా ఉందండి, త్వరలోనే వస్తుంది. అది కూడా అందరికీ 18 years నుంచి తీసుకొని అందరికీ ఇక జబ్బులతో నిమిత్తం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ వేసే ప్రక్రియ కూడా త్వరలోనే వస్తుంది. అయితే ఎందుకంటే ముందు ఫ్రంట్ లైనర్స్ కు, డాక్టర్స్ కు, సిస్టర్స్ కు ఎందుకు వేశారంటే వీళ్ళల్లో డెత్స్ కాకుండా, అంటే వీళ్ళు లాస్ అయితే వీళ్ళ సర్వీసెస్ మనం రిప్లేస్ చేయలేం కాబట్టి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఏజ్ పర్సన్స్, డిసీజ్ వాళ్ళు వాళ్ళకి సివియారిటీ ఎక్కువ ఉంటుందని వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటంటే సీరియస్ గా థింక్ చేస్తుంది వ్యాక్సినేషన్ కి రిలాక్సేషన్ చేయాలని. నంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ ప్రజల్లో ఇంకా అవగాహన, అంటే దీని గురించి అవగాహన అయితే వచ్చింది, ఆ భయపెట్టడం అనేది అవుతుంది, మీడియా ద్వారానే అవుతుంది. ఎందుకంటే ఆ సోమయ్య గారు చెప్పినట్టు బయట 50% 50 నుంచి 55% అసలు మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే మాకు రాదు చెప్పారు మీరు ఖాన్ గారు, చాలా తక్కువ 50-55% అంటే ఆల్మోస్ట్ 80% మాస్క్ లేకుండానే కనిపిస్తున్నారు బయట. మాస్క్ లేకుండానే చూస్తున్నారు. అసలు అంటే మేము ఏం చేస్తామంటే హాస్పిటల్ మాస్క్ ఉంటేనే ఓపీలు రాయించుకుంటాం, బయట అప్పుడు మాత్రం దాదాపుగా 50 మేబీ మోర్. అందుకే ఇవన్నీ మాస్కులు, ఈ ఫిజికల్ డిస్టెన్స్, ఈ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఏంటంటే ఒక్కటే మనకి ఇక్కడ లక్కీ పాయింట్ ఏంటంటే విరులెన్స్ కాస్త తక్కువగా ఉంది. కానీ డాక్టర్ గారు చెప్పినట్టు మనం కాకుండా వేరే వాళ్ళకి డెత్ అయితే మాత్రం వాళ్ళ ఫ్యామిలీకి ఇది లాసే, హ్యూజ్ లాసే కదండి. ఎవరైనా వెళ్తే హ్యూజ్ లాస్. డెత్ రేట్ తక్కువ ఉంది కదా అనుకొని అలా చేసుకోకుండా వ్యాక్సినేషన్ వచ్చింది ఇంకంత అయిపోయింది. ఈ వీటి వల్ల ప్లస్ కాంగ్రిగేషన్స్, ఇవన్నీ ఫంక్షన్స్ అటెండ్ చేయటం, స్కూల్స్, మాల్స్, తర్వాత సినిమా హాల్స్, ఇవన్నీ ఒక రకంగా ఒక ఫేజ్ మేనర్ లో ఇంకా కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికైతే మేమైతే అలర్ట్ అయి ఉన్నామండి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో. ఈ ఎంతవరకు వచ్చినా కానీ చేస్తా అంటే కొంతవరకు అయితే కొంత ఉంటుంది. ఆ పాండమిక్ అంత సీరియస్ గా వచ్చినా కూడా చేస్తాము. ఒకటి ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ కాస్త రిలాక్సేషన్ చేసి ఎంత తొందరగా చేసి ఎక్కువ మందికి మనం ఇవ్వగలిగితే. కానీ ఒక్క విషయం ఖాన్ గారు, మీరు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీరు అన్నట్లు అందరం కూడా వెయిట్ చేస్తాం ఎప్పుడు వస్తుంది వ్యాక్సిన్ అని చెప్పి. తీరా వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వ్యాక్సిన్ అంటే భయం. ఈవెన్ హెల్త్ కేర్ వర్కర్స్ లో కూడా చాలా మంది వ్యాక్సిన్ హెసిటెన్సీతో అది తీసుకోవడానికి ముందుకు రాలా. ఇంత కష్టపడి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసి అంతా చేస్తే ఓవరాల్ కంట్రీ వైడ్ గా చూస్తే 6.5% వ్యాక్సిన్ వేస్టేజ్. అంటే మనకి ఎంతో సంజీవని అని చెప్పి భావిస్తున్న దాన్ని ఆ వేస్టేజ్ ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఏమైందంటే వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు అనేది ఒక మెసేజ్ వెళ్ళిపోయింది పబ్లిక్ లో. ఇక వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కదా మాస్క్ ఎందుకు వేసుకోవాలా, భౌతిక దూరం పాటించాలా, అంతకాడికి ఎందుకు అనేది వాళ్ళలో ఒక చిన్న డౌట్ వచ్చింది. వాటిని మనం ఏం చేయాలంటే నివృత్తి చేసి అందరికీ ఆ ఎడ్యుకేషన్ చేయాలా. వ్యాక్సిన్ వేసుకునేది ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ వ్యాక్సిన్ ఈజ్ టు బ్రేక్ ద ట్రాన్స్మిషన్ చాలా వరకు బ్రేక్ అవుతుంది. తర్వాత సివియారిటీ తగ్గుతుంది. ఏంటి ఇన్ఫెక్షన్ వరకే ఉంటుంది దాదాపు. ఇన్ఫెక్షన్ నుంచి డిసీజ్ నుంచి రాకుండా ప్రొటెక్ట్ చేయడానికే మనం వ్యాక్సిన్ చాలా వరకు ఉపయోగిస్తాం. దాంతో ఏంటంటే చాలా వరకు ఆ ట్రాన్స్మిషన్ తగ్గిస్తే డాక్టర్ గారు చెప్పినట్టు కొంతకాలానికి కొన్ని పాకెట్స్ లోనే ఉండిపోతుంది ఇది కరోనా. ఆ పాకెట్స్ ని మనం కాన్సన్ట్రేట్ చేసి సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఆ పాకెట్స్ ని కూడా మనం ఒక 6-7 months లో కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పట్లో అయితే ఈ కరోనా పోయేదేం కాదు. వీటిల్లో మనకేందంటే ఈ స్వీయ నియంత్రణ, వ్యాక్సిన్, ఈ పలు జాగ్రత్తలు తీసుకోవటం వల్లనే ఈ వ్యాధిని దేశం మొత్తం నుంచి తీసుకెళ్లి కొన్ని రాష్ట్రాల నుంచి రాష్ట్రాల నుంచి కొన్ని ప్రాంతాలకు పరిమితం చేయొచ్చు. ఆ ఎక్కడైతే పరిమితం అయిపోతుందో దాన్ని మనం అంతా కాన్సన్ట్రేట్ చేసి కొన్ని నెలల్లో దాన్ని అంతం చేయడానికి ఆస్కారం ఉంటుంది. డాక్టర్ లావణ్య, మీరేమంటారు? అంటే ఈ వ్యాక్సినేషన్ కి సంబంధించి ఖాన్ గారు కొన్ని ఇష్యూస్ చెప్పారు. ఈ వ్యాక్సిన్ హెసిటెన్సీ గురించి ఇంకా చాలా మంది ఇష్టపూర్వకంగా ముందుకు రాకపోవడం, రకరకాల భయాలు పెట్టుకోవడం, అపోహలు, వీటి మీద గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పెద్దగా అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నాలు కూడా ఏం జరగట్లేదు. గవర్నమెంట్ సైడ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయమ్మా. యాక్చువల్ గా బాగానే జరుగుతున్నాయి. బోత్ యూనియన్ గవర్నమెంట్, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా, డాక్టర్స్ కూడా అందరికీ గుర్తు చేయటం జరుగుతుంది. అయితే ప్రజల్లో వ్యాక్సిన్ అంటే ఒక రకమైన భయం ఉంది. చాలా త్వరగా తయారు చేసి సంవత్సరం లోపే వ్యాక్సిన్ విడుదల చేశారు. ఇందులో ఏమన్నా పొలిటికల్ అర్థాలు ఉన్నాయా, ఇది ఏమన్నా మన ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక నినాదాన్ని ఎక్కువగా పెంపొందించడానికి ఎంకరేజ్మెంట్ ద్వారా ఇది ఒక ఇండియన్ ఇండిజినస్ వ్యాక్సిన్, కోవాక్సిన్ ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారా? ఒకవేళ వ్యాక్సిన్ డిప్లొమసీ, వ్యాక్సిన్ మైత్రి అనే ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ గా వ్యాక్సిన్ సప్లై చేసి ఇందులో ఏమన్నా హిడెన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉన్నాయా యూనియన్ గవర్నమెంట్ అనే ఒక సంకోచం మాత్రం ప్రజల్లో ఉంది కొందరిలో. ఇది కొంచెం పొలిటికల్ యాంగిల్ ఆలోచన చేస్తున్నారు. అయితే నేను ఒక డాక్టర్ గా చెప్పబోయేది ఏంటంటే ఇది సైంటిఫిక్ గా ప్రిపేర్ చేసిన వ్యాక్సిన్.
ఉట్టిగా ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తిగా రష్యా, చైనా, యూకే, జర్మనీ, యుఎస్ఏ, ఇండియా అన్ని చోట్ల కూడా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేశారు. మోర్ దెన్ 45-50 సైట్స్ లో ఈ వ్యాక్సిన్ వాళ్ళు డెవలప్ చేశారు, రిలీజ్ చేశారు. ఇండియా ఒక్కటే కాదు, ఇదేం పొలిటికల్ మోటివ్ కాదు. కోవాక్సిన్ ప్రధానమంత్రి గారు తీసుకోవటం ఒక పొలిటికల్ మోటివ్ కాదు, అది భారత్ బయోటెక్ ని పెంపొందించడం కాదు, అది అలానే వ్యాక్సిన్ మైత్రి ద్వారా ఒక ఎలక్షన్ మేనిఫెస్టో గానీ వచ్చే రాబోయే లోక్సభ, రాజ్యసభ ఎలక్షన్స్ లో వాళ్ళు ఎక్కువ పేరు తెచ్చుకోవడానికి కూడా కాదు. వ్యాక్సిన్ విడుదల చేయటం అనేది ఒక నీడ్ ఆఫ్ ద అవర్, ఒక సైంటిఫిక్ రష్. అందరూ కూడా చాలా జాగ్రత్తగా డెడికేట్ చేసి సైంటిస్ట్ అందరూ ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ ప్రపంచ వ్యాప్తిగా అందరికీ ఇవ్వాలనే ఒక భావన మన దేశంలో కలిగి మనం వ్యాక్సిన్ మైత్రి చేస్తున్నాం. అదే కాకుండా ఇండియాలో కూడా మనం చాలా అతివేగంగా దీన్ని ప్రోత్సహించి అందరిలో ప్రజల్లోకి వెళ్ళాలని. వ్యాక్సిన్ గురించి అపోహలు ఏంటంటే జనాలందరికీ కూడా వ్యాక్సిన్ తీసుకుంటే కూడా 50% మనకి కరోనా సోకొచ్చు, ఇదేమి కరోనాను పూర్తిగా ఆపదు అనే ఒక ఇందాక డాక్టర్ గారు ఖాన్ గారు చెప్పినట్టు అనుకుంటున్నారు. అయితే వ్యాక్సిన్ తీసుకున్నా కరోనా రావచ్చు, కానీ దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. మోర్టాలిటీ అంటే మరణ భయం అంతగా ఉండదు. వ్యాక్సిన్ ఖచ్చితంగా తీసుకోమని మా ప్రోత్సాహన. వ్యాక్సిన్ తీసుకున్నందుకు 50% తగ్గినా మన డిజీజ్ బర్డెన్ 50% తగ్గినట్టే. ప్లస్ సేఫ్టీ వైజ్ 100%, ఆల్మోస్ట్ 90% అబవ్ సేఫ్టీగా తయారైన 2 వ్యాక్సిన్స్ ఫార్ములా కూడా మనకి పూర్తి స్థాయిలో సేఫ్టీ ఉంది. ఎఫికసీ 50% ఉన్నా చాలా గొప్పదే. అంటే సగం రాకపోవడం కూడా మనకి చాలా గొప్ప విషయమే కనుక అందరూ ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలి. రైట్ అండి. వ్యాక్సిన్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, ఎటువంటి డెత్ రేట్స్ అవి లేవు. ఆ వేరే దేశాలలో పాపులేషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పి కొన్నాళ్ళు బ్యాన్ చేసి మళ్ళీ రిలీజ్ చేయడం అనేది ఒక పొలిటికల్ ఎజెండా, ఒక రకమైన పవర్ ఎజెండా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అట్లానే డాక్టర్ గారు ఇందాక వివరణ ఇచ్చారు సోమయ్య గారు. అందరూ ముందుకు రావాలి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, హార్ట్ డిజీజ్ ఉన్నా, ఆస్పిరిన్ వేసుకుంటున్నా, షుగర్ కంట్రోల్ లో ఉన్నా లేకపోయినా, బీపీ కంట్రోల్ ఉన్నా లేకపోయినా, అందరూ 45 ఏళ్ల తర్వాత ఉన్న డిజీజెస్ ఉన్న వాళ్ళు అందరూ ఎనెక్షర్ 1 కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్న వాళ్ళందరూ దయచేసి ముందుకు రండి, వ్యాక్సిన్ తీసుకోండి. తీసుకుంటే మీరు ఈ కరోనా వ్యాధి మళ్ళీ రాకుండా ఆగే ఛాన్స్ మోర్ దెన్ 50% డెఫినెట్ గా, 80 to 90% ఉండొచ్చు, బట్ మోర్ దెన్ 50% డెఫినెట్ గా. ప్లస్ సేఫ్టీ ఉంటుంది. చిన్న సైడ్ ఎఫెక్ట్స్ తోనే పెద్ద వ్యాధిని ఆపుకోగలిగే శక్తి ఈ వ్యాక్సిన్ ఉంది కనుక మనందరం వ్యాక్సిన్ తీసుకుంటే 2 వ్యాక్సిన్స్ అయిపోయినాక మెల్లిమెల్లిగా మనం మాస్క్ కట్టుకోకపోయినా ఇబ్బంది లేకుండా ఇందులోంచి బయటపడొచ్చు అనే ఒక మంచి వ్యూహంతో మనం ముందుకు రావాలి. గత వారం రోజులుగా భారత్ లో కరోనా కేసుల పెరుగుదల చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇవాళ 46,000కు పైగా కేసులు నమోదయ్యాయి. రికవరీ రేట్ కూడా బాగా తగ్గింది, 95.75%. ఒకనొక స్టేజ్ లో 98-99 దాకా వెళ్ళాం మనం రికవరీ రేట్. ఇప్పుడు 95% కి తగ్గిన సిచ్యుయేషన్ ఏంటి? మరి సెకండ్ వేవ్ ని ఎట్లా ఎదుర్కోవాలి భారత్ అనే దాని మీద మనం మాట్లాడుతున్నాం. డాక్టర్ సోమయ్య గారు, చాలా మందికి ఉన్న ఒక ఇంప్రెషన్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ వేవ్ అంత సివియర్ గా ఇది ఉండదు, ఇప్పుడు వచ్చే సెకండ్ వేవ్ ఏమంత సీరియస్ గా ఉండదు, చాలా మైల్డ్ గా ఉంటుంది అని చెప్పి ఒక ఇంప్రెషన్ తో ఉన్నారు. దాని మీద కెన్ యూ త్రో సమ్ లైట్? ఎందుకంటే ఎక్కువగా యూకే వేరియంట్ చాలా బలంగా ఉంది అని చెప్పి కూడా కేంద్రం చెప్తున్న నేపథ్యంలో హౌ టు అండర్స్టాండ్ దిస్ అండి? ఓకే, ఒకటి క్లియర్ గా చెప్పదలుచుకుంటే సెకండ్ వేవ్ తక్కువ సీరియస్ గా ఉంటుంది అనేది మాత్రం చాలా అపోహ అండి. అది చాలా పెద్ద తప్పు. ఒకవేళ కనుక జనాలు అలా ఆలోచించి ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా కలవడం కానీ, పార్టీలకు పోవడం కానీ, మాస్క్లు వేసుకోకపోవడం మాత్రం చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఎందుకంటే యూకేలో మేము క్లియర్ గా ఫేస్ చేసాము. సెకండ్ వేవ్ వాజ్ మచ్ మోర్ డెడ్లీ, అంటే మచ్ మోర్ మోర్టాలిటీ, మచ్ మోర్ డెత్స్ దాన్ ద ఫస్ట్ వేవ్. క్లియర్ గా అది మాత్రం క్లియర్ గా కనపడ్డది. కాబట్టి ఇండియాలో జనాలు మాత్రం అలా ఆలోచించుకుంటే మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది, నెంబర్ ఆఫ్ డెత్స్ పెరుగుతాయి. అదొకటి. రెండొకటి, యూకే వేరియంట్ BK.117 వేరియంట్ కనుక మనం చూస్తుంటే కనుక ఫస్ట్ ఒక 6 months క్రితం ఏమని వచ్చిందంటే ఎవిడెన్స్ ఓన్లీ ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉంది, మోర్టాలిటీ రేట్ ఎక్కువ లేదని చెప్పారు. అప్పుడు అందరం ఓకే సరే ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉంది కదా, మోర్టాలిటీ లేకపోతే పర్వాలేదు, యాజ్ లాంగ్ as పేషెంట్ చనిపోకపోతే బాగానే ఉంటది అనేది ఒకటి ఉండేది. రీసెంట్ గా పబ్లిష్ అయిన డేటా, నేచర్ లో పబ్లిష్ అయిన డేటా ప్రకారం క్లియర్ గా చెప్తుంది అది నాట్ ఓన్లీ 60-70% ట్రాన్స్మిసిబుల్, బట్ ఆల్సో విరులెన్స్ కూడా 60 to 70% ఎక్కువ విరులెన్స్ ఉంది. అది రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే ఈ కొత్త వేరియంట్ అన్ఫార్చునేట్గా ఏమో ట్రాన్స్మిషన్ యంగర్ పీపుల్ కి కానీ లేకపోతే యంగ్ అడల్ట్స్ గానికి ట్రాన్స్మిషన్ రేట్ చాలా ఎక్కువ ఉంది. అన్ఫార్చునేట్ గా వీళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కువ మందిని మిక్స్ అవుతారు. ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంట్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఓకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, స్కూల్ కి వెళ్ళడం కానీ, లేకపోతే ఆఫీసులకు వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్ వెళ్ళడం కానీ జరగదు. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ట్రాన్స్మిషన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ అన్ఫార్చునేట్లీ స్కూల్ పిల్లల వల్ల కానీ, లేకపోతే యంగ్ పీపుల్ వల్ల గల ఎక్కువ మందిని కలవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఏసింటమాటిక్ గా ఉన్నా కూడా
వేరే వాళ్ళకి తొందరగా ట్రాన్స్మిట్ అయిపోయి ఆటోమేటిక్ ఏమవుతుంది, రిపుల్ ఎఫెక్ట్, డామినో ఎఫెక్ట్ అవుతుంది. మీరు ఒకరి నుంచి ఇద్దరు నుంచి ముగ్గురికి ఇట్లా నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ కండిషన్ ని సీరియస్ గా తీసుకోకుండా ఉండడం అనేది మాత్రం చాలా పెద్ద తప్పండి. మనం ఏంటంటే చేసిన తప్పులు మరీ చేయకూడదు. ఇప్పుడు యూకే ఫస్ట్ టైం ఒక ప్రాబ్లం వచ్చింది, సెకండ్ టైం వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారు. క్రిస్మస్ టైం అప్పుడు అందరిని అలౌ చేయడం కలవడానికి ఓకే చాలా పెద్ద తప్పు. కొన్ని ఫుట్బాల్ మ్యాచెస్ అయ్యాయి, కొన్ని సాంగ్స్ కాన్ఫరెన్సెస్ అంటే ఇప్పుడు క్లబ్లలో మీటింగ్స్ అయ్యాయి. వీటి వల్ల ఏమైందంటే ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోయి నెంబర్ ఆఫ్ డెత్స్ చాలా అయిపోయినండి. చాలా దారుణంగా ఉంది యూకే పరిస్థితి. ఇప్పుడు కొంచెం కోలుకుంటుంది. ఇండియాకి కనుక ఆ సిచ్యువేషన్ వస్తే చాలా భయంకరంగా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీఇన్ఫెక్షన్ గురించి ఏం చెప్తారు? చాలా మంది కూడా ఈ ఫీలింగ్ ఉంది, ఈజీగా యాంటీబాడీస్ ఒక 8 నెలలు 10 నెలలు ఉంటాయి, మనకి రాదు అన్న ఫీలింగ్ లో కూడా చాలా మంది ఉన్నారు. ఇజ్ ఇట్ సో డాక్టర్? ఓకే, రెండింటి గురించి ఆలోచించాలి. రీఇన్ఫెక్షన్ అంటే ఒకటి ఏంటంటే యాంటీబాడీస్ పర్మనెంట్ గా ఉండవు. ఓకే, దట్ ఈస్ వన్. ఇంకొకటి ఏంటంటే ఈ వైరస్ అనేది ర్యాపిడ్ గా మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి, ర్యాపిడ్ గా చేంజ్ అవుతా ఉంటుంది, స్ట్రక్చర్ చేంజ్ అవుతా ఉంటుంది. మీకు ఒక స్ట్రక్చర్ చేంజ్ అయితే కనుక ఇప్పుడు స్పైక్ ప్రోటీన్ ఉందండి, కొన్ని స్పైక్ ప్రోటీన్ వెళ్ళి ఒక ACE2 రిసెప్టర్ అని మనకు అనుకున్నాం, ఆ రిసెప్టర్ మీద బౌండ్ అవుతుంది. ఆ స్ట్రక్చర్ కనుక స్పైక్ ప్రోటీన్ స్ట్రక్చర్ చేంజ్ అయ్యి మచ్ మోర్ స్ట్రాంగర్ గా ఉండి అఫినిటీ పెరిగింది అనుకోండి, ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు ఒకవేళ వచ్చినా కూడా ఇంకొక స్ట్రెయిన్ తో ఇన్ఫెక్షన్ రావాలనే గ్యారంటీ లేదు. ఓకే, అవును, సెకండ్ స్ట్రెయిన్ కనుక వస్తే మీకు యాంటీబాడీస్ అంత తొందరగా ఎట్లా ఫామ్ అవుతుందో చెప్పండి. ఒకవేళ సెకండ్ స్ట్రెయిన్ ఇంకా మచ్ మోర్ విరులెంట్ అనుకోండి, మీకు యాంటీబాడీస్ రావు. ఓకే, సో కాబట్టి ఏమవుతుంది, డెత్స్ ఎక్కువ అవుతుంటాయి. ఓకే, సో అందుకని రీఇన్ఫెక్షన్ నాకు వచ్చింది మళ్ళీ రాదు అనే అపోహ మాత్రం ఎవరు ఉండకూడదు. ఆ అపోహలు ఉంటే కనుక చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇంకొకటి ఏంటంటే మీకు ఇప్పుడు క్లియర్ గా మీకు సెకండ్ వేవ్ వచ్చిందండి ఇండియాలో, అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఓకే, కాకపోతే ఏంటంటే ఆ సెకండ్ పీక్ మామూలుగా ఉన్న వైరస్ వల్ల వచ్చిందా లేకపోతే ఇంకా మచ్ మోర్ విరులెంట్ స్ట్రెయిన్, మేబీ న్యూ స్ట్రెయిన్, ఇప్పుడు యూకే లో ఉన్న స్ట్రెయిన్ కంటే వేరే స్ట్రెయిన్ ఉందో లేదో తెలియదు. మరి జెనెటిక్ మ్యాపింగ్ జరుగుతుంది అని చెప్పారు, కానీ ఆ జెనెటిక్ మ్యాపింగ్ వల్ల ఫైండింగ్స్ ఏంటి, ఏ వైరస్ స్ట్రెయిన్ ఉంది, ఇప్పుడు పాత స్ట్రెయిన్ లేకపోతే కొత్త స్ట్రెయిన్ వచ్చిందని మనకి స్ట్రెయిన్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు అంటారా డాక్టర్? ఏదైనా హోమ్ గ్రోన్ స్ట్రెయిన్ అయి ఉండొచ్చు? డెఫినెట్ గా, ఎందుకంటే ఈ వైరస్ అనేది ఆల్మోస్ట్ 4 to 6 మ్యూటేషన్ జరుగుతూ ఉంటాయి ప్రతి మంత్ లో. ఇంకా యాక్చువల్ కొంచెం వరకు మనకు అదృష్టవంతులు, ఎందుకంటే కరోనా వైరస్ లో ఉండే నెంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ మిగతా వైరస్ తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. ఓకే, అది ఒక రకంగా అదృష్టంగా భావించవచ్చు, కానీ ఇంకా అది కూడా డెఫినెట్ గా మ్యూటేషన్ జరుగుతున్నాయి. కాబట్టి ఏ మ్యూటేషన్స్ వల్ల ఆ ఎఫినిటీ పెరుగుతుందా, ఆ స్ట్రక్చర్ స్టెబిలైజ్ అయిపోయి ఎక్కువ ఇన్ఫెక్షన్ రావడానికి, ఎక్కువ విరులెన్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చే వరకు కంపల్సరిగా సెకండ్ పేక్ మనకు వచ్చే విరులెన్స్ తక్కువ ఉందని మనం అనుకోలేము. ఆ రీఇన్ఫెక్షన్ వస్తున్నా కూడా సీరియస్ కండిషన్ రావచ్చు, మోర్టాలిటీ కూడా ఎక్కువ పెరగవచ్చు. కాబట్టి కంపల్సరిగా ఈ మనం అనుకున్నవి పాటించాల్సి ఉంటుంది. వ్యాక్సినేషన్ కూడా తీసుకోవాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ పాత ఒరిజినల్ ఉన్న స్ట్రెయిన్ కి మాత్రమే ప్లస్ కొన్ని మ్యూటేషన్స్ కి పనిచేస్తుందని మనకు తెలుసు. కొత్త మ్యూటేషన్ కి పనిచేస్తుందా లేదనేది మనకి ఇంకా తెలియదు. సో ఆ మ్యూటేషన్స్ రాకుండా ఉండాలంటే మీరు ఇప్పుడే ప్రివెంట్ చేసుకోవాలి కంపల్సరిగా. ఇప్పుడున్న దాన్ని కంట్రోల్ చేసుకుంటే వైరస్ స్ట్రెయిన్ మ్యూటేషన్ కాకుండా ఉంటుంది. రైట్. డాక్టర్ లావణ్య, చాలా రాష్ట్రాల్లో వీకెండ్ లాక్డౌన్స్ పెడుతున్నారు, కొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ పెడుతున్నారు. ఈజ్ ఇట్ ఇనఫ్ అండి? అంటే ఈ చైన్ ని బ్రేక్ చేయడానికి ఇది సరిపోతుందంటారా? ఎందుకంటే 80% ఏసిమ్టమాటిక్ కేసెస్ ఉన్న టైంలో ఏం చేయాలంటారు ఈ చైన్ బ్రేక్ చేయాలంటే? చైన్ బ్రేక్ చేయాలంటే ఎవరి కాళ్ళు జాగ్రత్త పడాలి, కానీ ఎటువంటి లాక్డౌన్ పనికిరాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే సెకండ్ వేవ్ మీద అసలు భయం లేదు. ఇంకొకటి ఏంటంటే కొన్ని యాక్టివిటీస్ చాలా విచ్చలవిడిగా చేస్తున్నాం. అంటే పొలిటికల్ యాక్టివిటీస్ అవనివ్వండి, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నో చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు చూస్తున్నారు ఎన్ని వేల మంది వెళ్తున్నారు. బోత్ సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయి, స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మనకు కూడా తెలంగాణలో అయినా, ఇప్పుడు వెస్ట్ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ అన్ని చోట్ల వ్యాప్తంగా చేస్తున్నారు. పొలిటికల్ యాక్టివిటీస్ ఇంతగా ఉన్నప్పుడు అసలు ఆపలేని ప్రజలు ఆపలేము అసలు ఇట్లాంటి యాక్టివిటీస్. అట్లాంటి యాక్టివిటీస్ ఉండగా చాలా మంది పిల్లలు ఇంకా స్కూల్స్ కి వెళ్లకుండా, చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ కి ఇంకా కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, వెళ్తలేదు, కాలేజెస్ కి వెళ్తలేదు, ఎల్డర్లీ పీపుల్ బయటకు వెళ్తలేదు. సో చాలా రకరకాలుగా ఉంది ఇది. స్వనియంత్రణ అనేది కూడా కొన్ని చోట్ల లిమిట్లెస్ గా తిరిగేస్తున్నారు, కొన్ని ఏమో బాగా రెస్ట్రిక్టెడ్ గా ఉన్నారు. ప్లస్ కేసెస్ అంతగా లేవు. 30,000 కేసెస్ మొత్తం మహారాష్ట్రలో ఉన్నాయి, మిగిలినవన్నీ కేరళలో ఉన్నాయి, పంజాబ్ లో ఉన్నాయి. కానీ మనకు తెలంగాణ, ఏపీలో అంతగా లేనందుకు మనం లాక్డౌన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కానీ నాకు సోమయ్య గారు అన్నట్టుగా కొన్ని చోట్ల ఎక్కడైతే మహారాష్ట్ర గానీ, కేరళ గానీ, ఎక్కడైతే ఏ ఏరియాస్ అయితే ఉన్నాయో అక్కడ స్పెసిఫిక్ గా లాక్డౌన్స్ పెట్టడం చాలా అవసరం. అది కొన్ని రిక్రియేషనల్ యాక్టివిటీస్, అంటే అనవసరంగా మాబింగ్, తర్వాత ఈ మాల్స్, షాపింగ్ కాంప్లెక్సెస్, నైట్ వరల్డ్, ఇలాంటివన్నీ కొన్ని ఆపితేనే మంచిది. కానీ అన్ని చోట్ల కాదు, ఎక్కడైతే కేసెస్ వ్యాప్తి ఎక్కువగా ఉందో అక్కడ ఆపాలి. అయితే మిగిలిన చోట్ల కూడా
కేసెస్ మాత్రం కంపల్సరీగా మనం కనుక్కోవాలి ఎంతమంది ఉన్నారు అంటే Exactly. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రాకింగ్ చాలా ఇంపార్టెంట్. ఆ మూడు ఫస్ట్ త్రీ టీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏమంటారు ఖాన్ గారు, చాలా ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్. అగ్రెసివ్ గా టెస్టింగ్ చేయాల్సిన టైం వచ్చిందంటారా ఇప్పుడు? చేయాలండి. జీరో సర్వేలెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. చేయాలి, వాళ్ళు ట్రేస్ చేయాలి. ట్రేస్ చేసిన తర్వాత ఇంత ముందు ఏంటంటే ఫస్ట్ లో మనం చేసామండి, ఒక కేసు వస్తే ఆ కేసుని ఐడెంటిఫై చేసి అతను ఎక్కడెక్కడ వెళ్ళాడు, ఎక్కడెక్కడ కలిశాడు, ఎవరిని కలిశాడు అని ట్రేస్ చేసేవారు. ట్రేస్ చేసి మళ్ళీ ఇప్పుడు ఆ ఓల్డ్ మెథడ్ లోకి వచ్చి రావాలి. వస్తేనే ఒక కేసు అంటే లెక్కల ప్రకారం ఏంటంటే ఒక కేసు కానీ పాజిటివ్ వస్తే దాదాపుగా 25 నుంచి 30 కేసులు ఇంకా సొసైటీలో ఉన్నట్టు అన్ట్రేస్డ్. సో ఆ 20-30 కేసులు ఎంత మందిని ట్రేస్ చేయగలిగితే మనం అంత తొందరగా ఈ పాండమిక్ అంటే ఈ ట్రాన్స్మిషన్ ని అరికట్టగలం. అది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఈ మరణాలు, ఈ స్ట్రెయిన్స్ ఏమైందంటే ఈ పాండమిక్ లో పర్టికులర్లీ వైరస్ పాండమిక్ దాని జీనోమ్ ఎట్లనైనా మార్చుకుంటుందండి. ఒక్కోసారి విరులెన్స్ రావచ్చు. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఆ విరులెన్స్ లేదు కదా అని అనుకుంటాం, మనం సైంటిస్టులు కూడా అనుకుంటారు. ఏమైతుందంటే సడన్ గా ఒక్కసారి విరులెన్స్ పెరిగిందంటే మనలాంటి కంట్రీలో తట్టుకోవడం చాలా కష్టం. ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా ఇంత పెద్ద పాపులేటెడ్ కంట్రీకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొన్ని ఇటలీ లాంటి కంట్రీనే తట్టుకోలేకపోయింది. సో వీలాంటి ఏంటంటే ఈ స్ట్రెయిన్స్ ఎప్పుడు ఎలా స్ట్రైక్ అవుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలా. తప్పనిసరిగా టెస్టులు పెంచుకున్న తర్వాత ఆ ట్రేసింగ్ చేయాలి. ట్రేసింగ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చి చేసుకుంటే చాలా వరకు మనం చేస్తాం. ఇంకొక విచిత్రమైనదంటే ఇంత ముందు ఒక మనిషి కరోనా వచ్చి దాదాపు చనిపోవడానికి కనుక ఒక 15-20 రోజులు పెట్టేది. ఇప్పుడు అట్లా కాదు, సడన్ డెత్స్ వస్తున్నాయి. అంటే సడన్ అంటే 3-4 days లోనే అతను సీరియస్ అయిపోతున్నాడు. ఇంత ముందు కనీసం ఒక 10 days 12 days ఉండేది. ఆ సైటోకిన్ స్ట్రామ్ అనేది చాలా తొందరగా వస్తుంది. సో ఇదివరకటి కంటే మరింత డేంజరస్ సిచ్యుయేషన్ మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఒకవేళ మనం జాగ్రత్తలు తీసుకోకపోతే అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ సోమయ్య గారు, ఖాన్ గారు అండ్ డాక్టర్ లావణ్య గారు ఫర్ జాయినింగ్ మీ. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఎట్టి పరిస్థితుల్లో మాస్కులు, శానిటైజర్లు, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం లాంటిది కంపల్సరీ మన లైఫ్లో ఒక భాగం చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉంది. ఇంకా 45+ వ్యాక్సినేషన్ జరుగుతుంది కాబట్టి వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి వచ్చేంత వరకు కూడా ఇవి మాత్రమే మనల్ని కాపాడతాయి. ఎందుకంటే లాక్డౌన్ లాంటి పరిస్థితిని ఎక్స్పర్ట్స్ చెప్పినట్లు భారత్ ఇప్పుడు బేర్ చేయగల స్థితిలో లేదు కాబట్టి. దట్స్ ఆల్ ఇన్ టుడే స్పెషల్ లైవ్ షో. స్టే ట్యూన్డ్.